ఒక సాధారణ కానిస్టేబుల్‌గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి ప్రభాకర్ గారు, ఆ తర్వాత నటుడిగా మారి తనకంటూ ఒక మంచి గుర్తింపునైతే పొందారు. ప్రభాకర్ కుమారుడైనటువంటి చంద్రహాస్ అతను హీరోగా 2 సినిమాలు చేశారు. అయితే అతని వైఖరి, అతని ప్రవర్తన ద్వారా వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు. చంద్రహాస్ హీరోగా 'బరాబర్ ప్రేమిస్తా' అనేటువంటి ఒక సినిమా తెరకెక్కింది. ఆ సినిమా విడుదల కూడా అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో భాగంగా చంద్రహాస్ బూతులతో కూడినటువంటి ఒక పాటను పబ్లిక్‌గా ఆయన పాడడం జరిగింది. దాని తర్వాత నెటిజన్లు, కొంతమంది ప్రజలు, అలాగే సెలబ్రిటీలు కూడా ఆయన మీద మండిపడ్డారు. దాంతో పాటుగా బాధ్యత కలిగినటువంటి కొంతమంది జర్నలిస్టులు దాన్ని ఖండించారు. అశోక్ వేములపల్లి అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ నిజంగా చంద్రహాస్ చేసింది తప్పు అంటూ దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేశారు. కాకపోతే కాస్త ఘాటుగా ఖండించారు. అయితే దాని మీద చంద్రహాస్ ఒక వీడియో కూడా చేశారు. 24 గంటలు మీకు టైం ఇస్తున్నా, 24 గంటల సమయంలో గనక మీరు నాకు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని నేను ఎక్కడ ఎక్స్‌లేట్ చేయాలో నాకు తెలుసు అంటూ బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అశోక్ వేములపల్లి గారు పిఎస్లో కంప్లైంట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. అలాగే తన ప్రవర్తన మార్చుకోమని చాలామంది అతనికి చెప్తున్నప్పటికీ అతని ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. అతని యాటిట్యూడ్ కూడా కాస్త భిన్నంగానే ఉంది. అయితే నెటిజన్లు కూడా ఆ యాటిట్యూడ్ని ఉద్దేశించి, అతని వైఖరిని, అతని మాట తీరును ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో నిజంగా నెగిటివ్గా కమెంట్స్ పెడుతూ ఉండడం కూడా మనం చూసాం. ఆ కమెంట్స్ చూసిన తర్వాత అయినా తనని తాను మార్చుకుంటాడేమో అని అందరూ భావించారు. కానీ అతని వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ఒక టీవీ డిబేట్లో భాగంగా అతను జేడి చక్రవర్తి గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది దుమారాన్ని అయితే రేపింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ బూతు భాగోతం ఏదైతే ఉందో, అంటే స్టేజ్ మీద బూతు పదజాలంతో కూడినటువంటి పాటను ఆయన పాడడం, దాన్ని నెటిజన్లు ఖండించడం, నెటిజన్లతో పాటుగా కొంతమంది దాని మీద స్పందించిన దాని గురించి మళ్ళీ చంద్రహాస్ స్పందించడం, ఇవన్నీ ఒక చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలోనే సస్పెండ్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఇప్పుడు ఈ బూతు భాగవతం మీద ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ ఎవరో కాదు, పివి సునీల్ కుమార్ గారు ఈ చంద్రహాస్ పాడినటువంటి బూతు పాట ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ యొక్క సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పివి సునీల్ కుమార్ గారు ఎక్స్ వేదికగా పెట్టినటువంటి ఈ పోస్ట్ సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే, అందరూ అనుకుంటున్నట్లు ప్రభాకర్ గారికి ఒక్కడే సంతానం కాదు. కామెడీ పేరుతో ఒక అక్షరం మార్చి బూతుని రీతిగా మార్చిన వాళ్ళు, అలాగే రాజకీయ ప్రత్యర్థులను సోషల్ మీడియాలో భయంకర బూతులతో తిట్టేటువంటి బూతమ్మలు, బూతక్కలు, బూతన్నలు, బూతు తంబీలు, వీళ్ళంతా ప్రభాకర్ గారి సంతానమే అంటూ ప్రభాకర్ గారి సంతానాన్ని ఉద్దేశించి, అలాగే చంద్రహాస్ పాడినటువంటి పాటను ఉద్దేశించి పివి సునీల్ కుమార్ గారి పోస్ట్ పెట్టడం జరిగింది. ఇలా తన సోదరీమణుల కోసం, అలాగే బూతు జాతి కోసం చంద్రహాస్ ఒక బూతు జాతీయ గీతం పాడాడు అంటూ చంద్రహాస్ పాడినటువంటి పాటను బూతు తమ్ముళ్ళ కోసం, బూతు అక్కల కోసం, బూతమ్మల కోసం, బూతు తంబీల కోసం, బూతు జాతి కోసం మొత్తంగా చంద్రహాస్ ఈ బూతు జాతీయ గీతం రాసి పాడాడు అన్నట్లుగా ఆయన ఈ పోస్ట్ సారాంశం. వీళ్ళంతా ఆ పాటని బూతుగా పాడుకుంటూ హాయిగా ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి ఈ కుర్రాడి మీద పడ్డం ఏమిటి? ఇతను పాడింది ఒక పాట, అది ఒక పూట. మరి ప్రతిరోజు తమ కమెంట్లు, రాతలు, షోలు ద్వారా బూతులతో దుమ్ము సుడాడిస్తున్నటువంటి ప్రభాకర్ గారి మిగిలిన సంతానం సంగతి ఏంటి అంటూ పివి సునీల్ కుమార్ గారు అయితే పోస్ట్ పెట్టారు. అంటే కేవలం ప్రభాకర్ గారికి ఇతను ఒక్కడే సంతానం కాదు అన్నట్లు, ఎవరైతే పరుష పదజాలంతో ప్రతిరోజు, అంటే ఇటు రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైతే బూతు పదజాలంతో ప్రతిరోజు ఈ బూతు పదాలను ఉపయోగిస్తూ ఉంటారో వారందరూ కూడా ప్రభాకర్ గారి సంతానమే అనేటువంటి అర్థం వచ్చేలాగా పివి సునీల్ కుమార్ గారు ఈ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది పివి సునీల్ కుమార్ గారి పేరిట ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మరి ఇది ఆయన అఫిషియల్గా ఆయన అకౌంట్ నుంచి, ఆయన పేజ్ నుంచి ఈ పోస్ట్ పెట్టారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. కానీ
పివి సునీల్ కుమార్ గారి పేరిటైతే ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ అయితే చక్కర్లు కొడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బూతు భాగవతం ఏదైతే ఉందో ఈ బూతు భాగవతంలోకి సునీల్ కుమార్ గారు ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అవ్వడమే కాదు, ప్రభాకర్ గారిని అలాగే ఇటు చంద్రహాస్ని వీరిద్దరి భుజం మీద తుపాకీ పెట్టి బూతు పదజాలంతో ఎవరైతే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంటారో వారిని కాల్చాలని అనుకుంటున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా చంద్రహాస్ పబ్లిక్గా ఒక స్టేజ్ మీద పాడినటువంటి ఈ బూతు పదజాలంతో కూడినటువంటి పాట ఏదైతే ఉందో అది విమర్శలకి దారితీస్తూ ఉంది. నిజంగా ఎంతోమంది దీని మీద తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నీ తండ్రి ప్రభాకర్ ఎంతో కష్టపడి ఒక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, మరి నువ్వు కూడా అదే బాటలో పయనించాల్సింది పోయి ఈ ప్రవర్తన ఏంటి? స్టేజ్ మీద బూతులతో బూతు పదజాలంతో నువ్వు ఇటువంటి పాటలు పాడి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? యువతని పాడు చేయాలనుకుంటున్నావా అంటూ చాలామంది అతని మీద మండిపడుతూ ఉన్నారు. ఇక ఈ పోస్ట్ గురించి అంటే ఇప్పటి వరకు అశోక్ వేములపల్లి గారు ఇతను ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చంద్రహాస్ స్పందించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ పోస్ట్ మీద చంద్రహాస్ స్పందిస్తాడా లేదా, స్పందిస్తే అతనిలో మార్పు కనపడుతుందా లేదంటే అతని వైఖరి అలాగే ఉంటుందా అనేది కూడా చర్చ జరుగుతోంది. దాని మీద స్పష్టత రావాలంటే మనం కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.